అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి జగన్ అన్న చేసిన మంచికి మనం థ్యాంక్స్ చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? చెప్పాలి. ఎలా చెప్తాం? మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడినా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మన కోసం, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను మార్చడం కోసం ఆలోచన చేయలేదు. మొదటిగా ఆలోచన చేసి మనందరికీ కూడా మన అవసరాలన్నీ తీర్చింది సంక్షేమ పథకాల రూపంలో జగనన్న మాత్రమే. జగనన్న ఈ రోజున మన బిడ్డలను చదివించాడమ్మా. మన బిడ్డలందరూ కూడా విద్యావంతులుగా ఉండాలి, బాల కార్మికులుగా ఉండకూడదని చెప్పి ఈ రోజున జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని ఇచ్చి మన బిడ్డలను చదివించాడు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మన బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇచ్చాడమ్మా. ఈ రోజున మన కుటుంబంలో ఉన్న తాత వాళ్ళకి పెన్షన్ ఇంటికే పంపించాడమ్మా జగనన్న. రేషన్ మన ఇంటికే పంపిస్తున్నాడమ్మా. అంతేకాకుండా మన కుటుంబంలో ఉన్న మహిళలందరూ కూడా ఆర్థికంగా బలపడాలని ఆసరా పథకం, చేయూత పథకం ఇవ్వడం జరిగిందమ్మా. ఈ రోజున జగనన్న మనందరి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం మనందరికీ కూడా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. సొంత భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజున మనందరి సొంత ఇంటి కలను నెరవేర్చడం జరిగింది జగనన్న. ఇన్ని చేసిన జగనన్నకి మనం రుణపడి ఉండాలా లేదా తల్లి? రుణపడి ఉండాలా లేదమ్మా? మరి ఈ మధ్య కాలంలోనే ఎప్పటిదో నేను 2009లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరంతా కూడా నా దృష్టికి తీసుకొచ్చిన సమస్య ఆ రోజున, మరి ఆ రోజున ఎస్ఎన్ భూములు ఏవైతే ఇక్కడ ఉన్నాయో అందులో వ్యవసాయం చేసుకుంటున్న చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ భూమి మీద హక్కు కల్పించాలని చెప్పి మీరందరూ అడగడం జరిగింది. కానీ మధ్యలో నేను ఒక 11 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి దూరంగా మరి కొవ్వూరు నియోజకవర్గంలో ఉండడం వల్ల ఆ పని అప్పుడు చేయలేకపోయాం. కానీ మొన్న వచ్చిన కొద్ది రోజులకే ఒక నెల లోపులో, అంటే 20 రోజుల్లో, పోనీ నెల అనుకోండి, నెల లోపులో మీ అందరికీ కూడా ఎస్ఎన్ భూములకు సంబంధించిన పట్టాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా మీ సమస్యల పక్షాన నిలబడింది లేదు, మీ సమస్యలు తీర్చింది లేదు. జగనన్న మాత్రమే ఈ రోజున మన కుటుంబంలో ఉన్న ప్రతి చిన్న సమస్యను కూడా గుర్తించి మనం అడగకపోయినా కూడా మన సమస్యలు తీరుస్తున్నారు. మరి అలాంటి జగనన్నని మళ్ళీ గెలిపించుకోవడానికి మీరంతా సిద్ధమా? ఫ్యాన్ గుర్తు మీద వేసి జగనన్న ఆస్వాదించండి. గ్లాస్ ఎక్కడుండాలమ్మా? గ్లాస్ ఎక్కడుండాలి? గ్లాస్ ఎక్కడుండాలి? సైకిల్ ఎక్కడుండాలి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.